శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 ఒక్క సంఖ్య పెరిగినా నష్టమేం లేదు, తక్కువ చేయకూడదు. ఏదో ఆలోచనలో ఉండేటప్పుడు ఓ సంఖ్య పెరిగింది, మంచిదే కదా. అమ్మవారి నామాన్ని ఎన్నిసార్లు చేస్తే అంత మంచిది. ఇదానీం వయం సర్వే 22తమ శ్లోకే ప్రవేశామః. 22వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. శ్లోక పూర్వార్థంలో 2 నామాలు, ఉత్తరార్థంలో 2 నామాలు, మొత్తం 4 నామాలు, 4 మంత్రాలు. సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. సుమేరు శృంగ మధ్యస్థ. మేరు సుమేరు 2 ఉన్నాయి. మేరు పర్వతం కంటే గొప్పది సుమేరు పర్వతం. మేరు పర్వతం కంటే గొప్ప సుమేరు వేరు, మేరు వేరు. మేరు అంటే శిఖరం, సుమేరు అంటే ఈ శిఖరాలతో కూడినట్టు అద్భుతమైన పర్వతం. అమ్మవారు మేరు పర్వతం మీద ఉంటారట. సుమేరు శృంగ, దానిపై శిఖరాల మీద, శృంగ అంటే శిఖరం, మేరు పర్వతం యొక్క శిఖరాలపై సుమేరు శృంగ, ఆ సుమేరు పర్వత శిఖరాలపై అమ్మవారు మధ్యస్థ, ఆ శిఖరాల మధ్యలో ఉంటుంటారు. వింధ్యవాసిని అమ్మవారు, సుమేరువాసిని, శ్రీమన్నగర నాయిక. అక్కడ విశేషమైన నగరం ఉందండి. ఏమిటా నగరం? శ్రీమత్ నగరం. శ్రీమత్ శోభాయుతమైనటువంటి నగరం, శోభాయుతమైన నగరం. ఆ నగరం అద్భుతమైన వర్ణాలతో ప్రకాశిస్తుంటుంది, 7 వర్ణాలతో ప్రకాశిస్తుంటుంది. ఏమిటండి? మణిద్వీపము, అది విశేషం. మణిద్వీపం శ్రీమన్నగరం అంటారు. శ్రీమన్నగర నాయిక. ఆ నగరానికి నాయిక ఎవరు? అధినేత్రి అమ్మవారే. మణిద్వీపంలో ఎవరన్నా ఉండేది? అమ్మవారే కదా. సుమేరు అమ్మవారు సుమేరు పర్వత శిఖరాలపై ఉన్నారు, అందరికీ దర్శనం ఇవ్వడం కోసం. ప్రత్యేకంగా శ్రీమన్నగర నాయిక, శ్రీమంతమైన నగరంలో కూడా అధినేత్రిగా ఉన్నారు అక్కడ. మరి అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారంటే సర్వత్రా తత్వ విచారే సర్వగత. ముందే చెప్పారు కదా గణపతి మునీంద్రులు, మనం జ్ఞాపకం తీసుకోవాలి. అర్చనకాలే రూపగత, పూజించేటప్పుడు రూపాన్ని పొందారు. నిరాకార జ్యోతి స్వరూపుని ఒక ఆకారాన్ని పొందారు మన పూజ కోసం, మనం పూజించడం కోసం. సంస్కృతికాలే శబ్దగత, స్తోత్రం చేసేటప్పుడు ఆ శబ్దాల్లో ఉన్నారు అమ్మవారు, శక్తిని కలిగిస్తుంటారు, శబ్దశక్తి. చింతనకాలే ప్రాణగత, అమ్మవారి నామాలను మననం చేస్తున్నాం, అప్పుడు ప్రాణశక్తిలో ఉన్నారు. ప్రాణశక్తి లేకపోతే మననం చేయగలమా? తత్వ విచారే సర్వగత, అది ఇక్కడ కావాల్సింది. అమ్మవారి తత్వం ఏమిటి అని గ్రహిస్తే సర్వత్రా సర్వదా వసతీతి, సర్వవ్యాపిక, అన్ని చోట్ల ఉన్నారు. యాదేవి సర్వభూతేషు ఆత్మరూపేణ సంస్థిత, అన్ని చోట్ల ఉన్నారు. దేవాలయాల్లో ఉన్నారు, మేరుపర్వతం మీద ఉన్నారు, మణిద్వీపంలో ఉన్నారు, మన హృదయాల్లో ఉన్నారు. అంచేది ఇక్కడ శ్రీమన్నగర నాయిక, శ్రీమంతమైనటువంటి ఆ మణిద్వీప నగరానికి ఆవిడ ఆ అమ్మవారు అధినేత్రి. చింతామణి గృహాంతస్థ, అక్కడ అమ్మవారి యొక్క గృహం ఉంది, అమ్మవారి యొక్క అంతఃపురం, అమ్మవారి యొక్క సభాస్థలి. అది ఎలా ఉంది? చింతామణులతో నిర్మించబడింది.
చింతామణి గృహం, చింతామణుల చేత తయారు చేయబడిన నిర్మించబడిన గృహం. విశ్వకర్మ నిర్మించాడండి. విశ్వకర్మ వసుంజాది వాగ్దేవతల సహాయంతో ఆ వాగ్దేవతలు చెప్పినట్టుగా అద్భుతమైన చింతామణులను తీసుకొచ్చి చింతామణుల ఉదాహరణ మీద ఒకటి పేర్చి అమ్మవారి యొక్క అద్భుతమైన ప్రకాశవంతమైన అంతఃపురాన్ని, అమ్మవారు కూర్చుండే వేదికను నిర్మించాడు. చింతామణి గృహం, కోరిన కోరికలు తీర్చే మణిని చింతామణి అంటారు. అటువంటి చింతామణులతో తయారు చేయబడిన గృహ అంతస్థ, ఆ గృహంలో అంతర్భాగంలో ఉంటారు, అంతఃపురంలో ఉంటారు. అందరికీ దర్శనం ఎవరు? అర్హత యోగ్యత ఉన్నవాళ్ళకి మాత్రమే దర్శనమిస్తారు. చింతామణి గృహ అంతస్థ, చింతామణులతో తయారు చేయబడినటువంటి ఆ గృహం యొక్క అంతర్భాగంలో ఉన్నారు. ఎలా ఉన్నారు ఇక్కడ? పంచబ్రహ్మాసన స్థిత, పంచబ్రహ్మాసన స్థిత. ఇక్కడ విశేషం ఏంటంటే ఎవరు పంచబ్రహ్మలు? బ్రహ్మదేవుడి యొక్క చతుర్ముఖాలు, ఇంకొక ముఖం కూడా ఊర్ధ్వముఖం, పంచముఖాలు. బ్రహ్మదేవుడికి పంచముఖాలు ఉన్నాయి. పంచముఖాలు బ్రహ్మస్వరూపాలే కదా. ఆ పంచబ్రహ్మలు అమ్మవారి యొక్క ఆసనాన్ని వహిస్తున్నారు. పంచబ్రహ్మ ఆసన స్థిత, పంచబ్రహ్మల చేత వహించబడినటువంటి ఆసనం. ఆ ఆసనం మీద కూర్చున్నారు, పంచబ్రహ్మాసన స్థిత. ఇంకొక విధంగా ఇంకొక వ్యాఖ్యానం ఏంటంటే సద్యోజాతం వామదేవం, అఘోరం, తత్పురుషం ఈశానం. సద్యోజాతం పశ్చిమం, వామదేవం ఉత్తరం, అఘోరం దక్షిణం, తత్పురుషం ప్రాచి తూర్పు, ఈశానం ఊర్ధ్వం. పరమేశ్వరుడు పంచముఖుడు. సద్యోజాతాయ వై నమో నమః, సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. ఆ పంచతత్వములు పంచబ్రహ్మతత్వములు. బ్రహ్మ అంటే బృహత్తరమైన అని అర్థం. బృహత్తరమైన పరమేశ్వరుడు యొక్క పంచతత్వాలు సద్యోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం. ఆ 5 కూడా ఈ సింహాసనానికి అలంకారాలుగా ఉన్నాయి. అది కూడా విశేషమైన భావన. సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. పునర్మిలామः ఆగామి కార్యక్రమే. సర్వేభ్యः శ్రీమాతృదేవ్యాः అనుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.